హలో అండి, లవ్లీ టెర్రస్ గార్డెన్ స్వాగతం. ఈరోజు గార్డెన్లో టమాటాలు, కొంచెం పాలకూర, కొన్ని కూరగాయలు చూద్దామండి. టమాటాలు పండినాయండి, తెంపిద్దాం. కొంచెం దూరం ఉన్నప్పుడే తెంపాలండి, లేకుంటే ఇక కోతులు తినేస్తాయని తొందరగా తెంపేస్తున్నా. ఇంకొక చెట్టు ఇక్కడ ఉన్నాయి. వాటి లోపలికి చూద్దాం. ఇక్కడ ఒక టమాటా ఉందండి, పండింది, చూద్దాం. కాయాలి కానీ ఇది ఒకటి పండు. పాలకూర చాలా పెద్దగైందండి, తెంపేద్దాం. పెద్ద పెద్ద ఆకులైనాయి. తెంపకుంటే ఇంకా ముదిరిపోతాయండి, అందుకొరకని తెంపిద్దామని. తొందరగా పెరుగుతున్నాయండి పాలకూర. 2-3 తొట్లలో ఉంది పాలకూర. అక్కడక్కడ శనగ విత్తనాలు పెట్టినానండి. ఇవి శనగ చెట్లు పెడితే ఒక్కొక్క విత్తనం అట్లా పెడితే అక్కడక్కడ వస్తుంది, పూత వస్తుంది. చెట్లు అక్కడక్కడ విత్తనం అవుతున్నాయి, కానీ ఎన్ని అవుతాయో మరి తెలియదు. ఇక్కడ ఒక పాలకూర చెట్టు ఉందండి, కొన్ని ఆకులు ఉన్నాయి. ఇక్కడ కూడా తెంపుదాం. ఇట్లా మెంతి వేసిన కదా అండి, మెంతి మంచిగా వచ్చింది. మెంతి కూర తర్వాత మెంతి కూర, ఇది కొత్తిమీర, ఇది బాగా వచ్చింది. రోబ్స్ కొంచెం కొంచెం తెంపుకుంటున్నామండి. మెంతి ఫుల్ వచ్చింది, కొత్తిమీర కూడా వచ్చిందండి, మంచిగా వచ్చింది ఈసారి. వంకాయలు 2 అయినాయండి, కానీ విత్తనానికి ఉంచి నెక్స్ట్ టైంకు వేరే తోటలలో వేద్దామండి. గోరుచిక్కుడుకాయలు ఒక 5-6 చోట్ల ఉన్నాయండి, చిన్న చిన్నగా అయినాయి, తెంపుదాం. వేరే దగ్గర ఇక్కడ ఒక అంజీర్ అయిందండి, తెంపిద్దాం. లేకుంటే పిట్టలు తినేసేస్తాయి రేపటికి. కలర్ వచ్చింది కొంచెం. ఇక్కడ ఒక 2-3 చెట్లు ఉన్నాయండి, గోరుచిక్కుడుకాయ చిన్నగా అయినాయి, లేతగా తెంపుతున్నాం. ఇక్కడ ఒక 2-3 చెట్లు ఉన్నాయండి, గోరుచిక్కుడుకాయ. కొన్ని పచ్చిమిర్చి తెంపుతామండి.
ఇక్కడ సోరకాయ ఉంది చూడండి, పైన పైన సోరకాయ మా మనమడు దింపుతున్నాడు. కత్తరి అన్న ఈరోజు హార్వెస్ట్ చేసినవి చూడండి. పాలకూర, టమాటాలు, ఒక అంజీరు, ఒక చిన్న సొరకాయ, 3 బెండకాయలు, తర్వాత కొన్ని గోరుచిక్కుడుకాయలు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, నిన్న ఈ పెద్ద చిక్కుడుకాయ తెంపానండి, కొన్ని కాకరకాయలు, ఇంకా ఉన్నాయి కాకరకాయలు కూడా తెంపారండి. ఒకటి ఎండిపోయిందండి, విత్తనాన్ని కొరకని తీసుకొచ్చిన బెండకాయ విత్తనాలు అండి. ఇవి ఇందులో నుండి తీసి మళ్ళీ ఎండబెట్టి మనం నాటుకుంటే మంచిగా మనకు చెట్లు వస్తాయండి. బెండకాయ ఇది అతకొరకని విత్తనానికి అని ఉంచినానండి. ఇవి మళ్ళీ మనం నాటుకోవాలి, కొంచెం ఎండకు పెట్టి నాటుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.